నారా లోకేష్ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటివరకు లైవ్ లో చూసాం. ఇక మిగతా వార్తలు చూస్తే మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామంలో నెలకొన్న ఓ రైతు భూ సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించడం మరో వివాదానికి తెరలేపింది. ఇది ఉమ్మడి కుటుంబం ఆస్తి అని, శరత్ కుటుంబానికే కాదు తమకు కూడా హక్కులున్నాయని మరో యువతి సోషల్ మీడియాకెక్కింది. కొండపల్లి మల్లయ్య కుమార్తె జ్యోతిగా చెప్పుకుంటున్న సదరు యువతి ముఖ్యమంత్రికి శరత్ చెప్పినవన్నీ అబద్ధాలే అని ఆరోపించింది. అతడి మాటలు నమ్మి ఎలాంటి విచారణ జరపకుండానే భూమిని అతడికి కేటాయించడం సరికాదని చెబుతోంది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటోంది. మాది నందులపల్లి గ్రామం, నెన్నెల మండలం, మంచిర్యాల జిల్లా. నేను కొండపల్లి మల్లయ్య కుమార్తె జ్యోతిని మాట్లాడుతున్నాను. నందులపల్లి గ్రామ శివార్లో సర్వే నెంబర్ 270, విస్తీర్ణం 2 ఎకరాల 25 గుంటలు. మా తాత అయిన కొండపల్లి రాజలింగు పేరున పట్టా ఉన్నది. దానిని మా పేరు మీదకి పట్టా చేసుకోవాలనుకుంటే కొండపల్లి శంకరయ్య నాకు వాటా కావాలన్నాడు. అలా వాటా కావాలన్నప్పుడు సర్వే నెంబర్ 271, విస్తీర్ణం 7 ఎకరాల 1 గుంటలో కూడా మాకు వాటా వస్తుంది కదా అన్నాము. ఇది ఉమ్మడి ఆస్తి. కొండపల్లి శంకరయ్య 7 ఎకరాల 1 గుంటను దొంగతనంగా పట్టా చేయించుకున్నాడు. అప్పుడు మేము ఏమీ అనలేదు. 2 ఎకరాల 25 గుంటలో వాళ్ళు వాటా కావాలన్నప్పుడు 7 ఎకరాల 1 గుంటలో కూడా మాకు వాటా కావాలి కదా. ఇదే విధంగా మా ఇండ్ల భూములు కూడా దొంగతనంగా పట్టా చేయించుకున్నాడు. కేసీఆర్ గారు మేము హైదరాబాదులో ఉంటున్నామని, కోటీశ్వర్లమని కొండపల్లి శంకరయ్య కొడుకు శరత్ మీకు అన్ని తప్పుడు మాటలు చెప్పాడు. మేము హైదరాబాద్లో ఉంటున్నామని నిరూపించాలి. కేసీఆర్ గారు మమ్మల్ని కానీ ఊళ్ళో ఉన్న గ్రామస్తులను కానీ విచారించకుండా వాళ్ళకి 100% న్యాయం చేస్తామని రికార్డింగ్లో ఎలా హామీ ఇచ్చారు? మీరు రికార్డింగ్లో వాళ్ళు అదే ఊర్లో ఉంటున్నారా అని శరత్ని అడిగారు, కానీ వాళ్ళు మీకు ఏమవుతారో అని అడగలేదు. వీళ్ళు సొంత అన్నదమ్ముల కొడుకులు. ఇంకొక విషయం ఏమిటంటే, మేము రైతు బంధు పథకంపై పైసలు తీసుకున్నామని మీకు శరత్ చెప్పాడు, కానీ మేము రైతు బంధు పథకంపై పైసలు తీసుకోలేదు. అలా తీసుకున్నట్లు శరత్ మీరందరూ రుజువు చేయించాలి. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించిన భూ వివాదం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. లక్ష్మీదుర్గ యాక్చువల్ గా చూసుకున్నట్టు మంచిర్యాల జిల్లా నిన్నెల మండలంలోని నందులపల్లి గ్రామానికి సంబంధించినంత వరకు నిన్న శరత్ అనే వ్యక్తి గత 2 నెలల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోకి సంబంధించినంత వరకు సీఎంఓ ఆఫీస్ అనుకోనివ్వండి, అంతేకాకుండా స్వయంగా సీఎం గారే కాల్ చేసేసి ఆ భూ పరిష్కారం చేశారని చెప్పేసి నిన్న వైరల్ అయిన విషయం మీకు తెలిసిందే. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైతుంది అనేది ఉన్నామంటే, అదే కుటుంబానికి సంబంధించిన ఇంకో వ్యక్తి అంటే అన్నదమ్ములకు సంబంధించినంత వరకు భూమి ఏదైతే ఉందో ఇద్దరి మధ్యలో అది ఉంది, లేదు అక్కడి నుంచి వాళ్ళు తీసుకోలేకపోయారు అని చెప్పేసి శరత్ ఏదైతే ఉన్నాడో సీఎంఓకి పంపించిన ఆడియో టేప్ ఏదైతే ఉందో ఆ ఆడియో టేప్ కి సంబంధించినంత వరకు వాళ్ళ బాబాయికి సంబంధించినంత వరకు వాళ్ళ బాబాయ్ కూతురు కూడా ఇప్పుడు అది క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ ల్యాండ్ కి సంబంధించినంత వరకు ఉందో ఆ ల్యాండ్ లో వీళ్ళకి కూడా వాటా ఉంటుందని చెప్పేసి ఆమె క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఆ ల్యాండ్ కి సంబంధించినంత వరకు మాత్రం సీఎం ఏకపక్షంగా నిర్ణయించ తీసుకున్నారు అని చెప్పేసి ఆమె ఆరోపించడం జరుగుతుంది. థాంక్యూ రాకేష్.